హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు నామినేషన్ అయ్యారు, వాళ్ళ ఓటింగ్లో ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్. ఈ వీడియోలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు టికెట్ టు ఫినాలే టాస్క్లు అనేవి హౌస్లో ప్రజెంట్ జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు ఒక్కొక్కరితో ఆడడం, తర్వాత వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేయడం, ఇట్లా టాస్కుల్లో నడుస్తుంది. ఒకళ్ళు బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టికెట్ గెలుస్తారు. ఈ వారం ఎండింగ్కి జరుగుతుంది అది. సో ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. కళ్యాణ్ గెలిస్తే మటుకు కళ్యాణ్కి నెగిటివ్ అవుతుంది. లాస్ట్ వీక్ కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈ వారం నామినేషన్స్లో లేడు. అది కళ్యాణ్కి చాలా కొంచెం మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇంకా లాస్ట్ 3 వీక్స్ 2 వీక్స్ నామినేషన్స్లోకి వస్తేనే విన్నర్ మెటీరియల్ విన్నర్ రేస్లో ఉంటారు. ఎవరైతే అట్లా రారో వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అవతల పర్సన్స్కి అవకాశం ఇచ్చేసినట్టే. సో కళ్యాణ్ ఒకవేళ టికెట్ ఫినాలే గెలిస్తే కనుక తర్వాత డైరెక్ట్గా ఫినాలేకి మాత్రమే నామినేషన్స్లోకి వస్తాడు. అది అతనికి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో తనుజ ఈ వారం నామినేషన్స్లోకి వచ్చింది. లాస్ట్ వీక్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ వీక్ తన ఓటింగ్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యింది. సో హ్యూజ్ ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఈ వారం తనుజ ఉంది. తనుజ గారు ఒక స్టేజ్ తర్వాత పాజిటివ్స్ అట్లాగే నెగిటివ్ ఎపిసోడ్స్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ స్టిల్ ఆవిడ ఓటింగ్, ఆవిడకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు, ఆవిడ సీరియల్ ఫ్యాన్ బేసు, అట్లాగే ఆవిడ గేమ్ ఇన్ని వారాల నామినేషన్స్, ఎవ్రీ వీక్ నామినేషన్స్లో ఉంటున్నారు. ఎవ్రీ వీక్ ఓటింగ్ ఆవిడ స్టెప్ బై స్టెప్ తన ఓటింగ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఒక కాన్స్టెంట్ ఓటింగ్ అనేది ఆవిడ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ వీక్ నామినేషన్స్లోకి రాకుండా ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ లేకపోవడం కూడా తనుజ గారికి ప్లస్, కళ్యాణ్ గారికి మైనస్ అవుతుంది. సో తనుజ గారు ఈ వారం చాలా అందరంత ఎత్తులో చాలా తారాస్థాయిలో ఉన్నారు ఓటింగ్లో. మిగతా వాళ్ళ ఓటింగ్ అంతా కలిపినా కూడా తనుజకి ఈక్వల్ కాదంటే ఏ రేంజ్లో ఉందనేది మీరే ఊహించుకోండి. తనుజ ఈ వారం టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ నామినేషన్స్లో ఒక రకంగా అటు ఇటుగా మాట్లాడినప్పటికీ ఒక ఛాలెంజ్ అయితే విసిరాడు. హౌస్లో అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలవబోయేది నేనే అని. సో గెలిచినా గెలవకపోయినా దానికి సంబంధించిన వరకు ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెడుతున్నాడు. ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్ కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పవన్ పడే అవకాశం ఉంది. టికెట్ టు ఫినాలే రౌండ్ మనం ప్రోమో రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది ప్రోమో. ఏంటంటే తనుజ వర్సెస్ సుమన్లో సుమన్ గెలిచాడు. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాస్ట్కి కళ్యాణ్ వరకు వెళ్ళిపోయింది లైవ్లో. చూద్దాం ఏమవుతుంది అనేది. టికెట్ టు ఫినాలే టాస్క్ ఎవరు గెలిచినా దానివల్ల ఒకళ్ళు ఓటు వచ్చిన క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకుముందు సీజన్లో ఇట్లా జరిగింది. అంబటి అర్జున్, గౌతమ్ అప్పుడు ఇట్లాగే జరిగింది. ఒకళ్ళు టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుస్తారు, బట్ వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయి. వేరే వాళ్ళు టికెట్ ఫినాలే గెలవకపోవడం వల్ల ఓట్లు వచ్చినా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. అలాంటిది ఇక్కడ వస్తుంది అని చెప్పలేం, కానీ ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ వారం డెమాన్ పవన్ అయితే సెకండ్ ప్లేస్ ఓటింగ్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఇమాన్యుయల్ సంజనాని తీసేశాడు ఈ టికెట్ ఫినాలే టాస్క్లో. సంజన గారు దాని మీద కొంచెం కూడా ఎలా బాధపడకుండా, కొంచెం కూడా నన్ను తీసేశాడు అని ఎలాంటి గ్రడ్జ్ చూపించకుండా ఆవిడ చాలా కూల్ అండ్ కామ్గా ఓకే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గేమ్ అన్నట్టే ఉన్నారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా సంజన గారిని కావాలని తీయలేదు. అక్కడ గడులు పక్కనే ఉన్న వాళ్ళు ఒకళ్ళు తీయాలి అని చెప్పినప్పుడు పక్కనే ఉన్న సంజన గారిని తీయాల్సి వచ్చింది. అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో సంజన గారికి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. స్టిల్ ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో లేడు. ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ కూడా ఆటోమేటిక్గా సంజనకే ట్రాన్స్ఫర్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఈ వారం ఆల్మోస్ట్ సేఫ్ అనే చెప్పొచ్చు. బట్ డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ వల్ల జరిగే ఛాన్సెస్ అయితే కొంతవరకు ఉంటాయి. ప్రస్తుతానికైతే సేఫ్ జోను. ఆవిడ ఓటింగ్ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందంటే నాగార్జున గారు హోస్ట్తో ఆవిడ మాట్లాడిన విధానం, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆవిడ తనని తాను డిఫెండ్ చేసుకునే విధానం తర్వాత ఆడియన్స్లో విపరీతమైన పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యి ఆవిడకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. సో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసారు ఆవిడ. ఈ ఫస్ట్ 3 ఆల్మోస్ట్ సేఫ్ అని చెప్పొచ్చు ఈ రోజు వరకే, కానీ స్టిల్ ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు. సంజన గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈ వారానికి అయితే. ఇంకా నెక్స్ట్ 3 ప్లేసెస్లో ఉన్న వాళ్ళు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళలో 4th ప్లేస్లో భరణి గారు ఉన్నారు.
భరణి గారు తనలో కొత్తగా చూపించిన కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. సో అందువల్ల ఆయనకి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. అంతకుముందు బాగా డౌన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొంతవరకు పైకి వచ్చారు. బట్ 100% డేంజర్ జోన్లో ఎందుకున్నారంటే టికెట్ టు ఫినాలే టాస్క్ వేరే వాళ్ళు గెలవడం లేదా ఈయన గెలిచే అవకాశం కూడా ఉంది. చివరిలో డెమాన్ పవన్ భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ రౌండ్లో భరణి గారికి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ భరణి గారు టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిస్తే ఓట్లు వచ్చిన ఒక పర్సన్ ఎలిమినేట్ అవుతారు. ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. సో చూసుకోండి, భరణి గారు హౌస్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్ చేసుకోండి. ఆయనైతే ఈ వారం 4th ప్లేస్లో ఉన్నారు. ఇక లాస్ట్ 2 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే రీతు అట్లాగే సుమన్ అన్న. రీతు గారికి ఓటింగ్ గత కొద్ది వారాలుగా ఆవిడ నామినేషన్స్లోకి రాలేదు, సడన్గా వచ్చారు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓటింగ్ బాగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. కంటిన్యూషన్ నామినేషన్స్లో లేకపోతే వాళ్ళకున్న ఓటింగ్ 100% కాదు, కొంతవరకు తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన ఓటింగ్ ఎఫెక్టు చూపిస్తుంది ఖచ్చితంగా. ఆ వారం ఈ ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, లేదా ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇమాన్యుయల్ కూడా అన్నిసార్లు భయపడేది నామినేషన్స్లో రావడానికి, అందుకే అనుకోకుండా ఈ వారం కూడా నామినేషన్స్లో రాలేదు. ఇప్పుడు అయితే రావాల్సి ఉంది, రాలేదు. వచ్చింటే బాగుండేది, విన్నర్ రేస్లో ఉండడానికి అవకాశం ఉండేది. ఇప్పుడైతే లేదు. సో 3rd ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే రీతు చౌదరి డేంజర్ జోన్లో ఉన్నారు. చూసుకోండి, ఆవిడ హౌస్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక సుమన్ అన్న టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిస్తే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. చూద్దాం. ఈ వారం అయితే 100% డేంజర్ జోన్లో ఉన్నాడు. సుమన్ అన్నకి నాగార్జున గారు కూడా హింట్ ఇచ్చారు. చూసుకోరా అయ్యా, ప్రతిదీ ఒకటే చెప్తున్నావు, నామినేషన్స్లో అదే చెప్తున్నావు, కంటెండర్ టాస్క్లో అదే చెప్తున్నావు, వీకెండ్ ఎపిసోడ్లో కూడా అదే చెప్తున్నావు, చూసుకో జాగ్రత్త అని సుమన్కి నాగార్జున డైరెక్ట్ హింట్ ఇచ్చారు. చూద్దాం సుమన్ ఎంతవరకు సర్వే అవుతాడు. ఈ వారం అయితే 100% డేంజర్ జోన్లో ఉన్నారు. తర్వాత జరగబోయే టాస్క్లో తనుజను ఓడించి సుమన్ గెలుస్తారు. సో దాని తర్వాత ఓటింగ్ సుమన్ అన్నకి పెరిగి రీతు లాస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రీతు ఈ వారం ఇప్పటివరకు ఎక్కడా కూడా ఫుటేజ్ కానీ హైలైట్ అవ్వడం కానీ ఎలివేషన్ రావడం కానీ జరగలేదు హౌస్లో. సుమన్ అన్న గెలిచిన తర్వాత సుమన్ అన్నకి ఎలివేషన్ వస్తుంది. దాని ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం గుద్దేశారంటే ఓట్లు రీతు డౌన్ అయ్యి సుమన్ పైకి వస్తాడు. అప్పుడు రీతు 100% డేంజర్ జోన్లోకి వెళ్తుంది. చూసుకోవాలి, వీళ్ళలో మీకు ఎవరు కావాలి, ఎవరు ఉండాలనుకున్న వాళ్ళు, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ చేసుకోండి. ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది వీడియో అప్డేట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ రేపటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.